వెల్కమ్ టు ఎన్సీ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహనీయుల త్యాగ ఫలాలను ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. రాజవరంలో నిర్వహించిన జాతీయ జెండాల ప్రదర్శనలో మంత్రి దుర్గేష్ పాల్గొని భారతమాతకు జయజయలు పలికారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలతో పాటు ప్రత్యేకించి నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ మంత్రి దుర్గేష్ 80వ స్వాతంత్ర దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. మహనీయుల త్యాగ ఫలాలను నేటి సమాజానికి అన్ని వర్గాల ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ 2047, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. తనకు అప్పగించిన పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలకు బాధ్యతాయుతంగా న్యాయం చేస్తూ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. स्वतंत्र भारत की, भारत माता की, भारत माता की, भारत माता की. అందరికీ నమస్కారం. నేను కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా ప్రజలకు సేవలు అందజేస్తా ఉన్నాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గం ప్రజానీకానికి 80వ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితం ఈ స్వేచ్ఛా భారతం. ముఖ్యంగా పరపీడనంలో, పరాయి పాలనలో మరుగుతున్న భారతమాత దాస్యత్వ కళాన్ని ఛేదించి భారతావనికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించినటువంటి అనేక మంది త్యాగదనుల యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ మహానుభావుల్ని స్మరించుకుంటూ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ ఫలాలు అందాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి భారత ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా తొలి నుంచి కూడా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూడా అభివృద్ధి సాధించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మన ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో కూడా అవకాశాలు రానిటువంటి వారందరికీ కూడా పూర్తిగా అవకాశాలు అందించే విధంగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కార్యక్రమాలు మనందరికీ తెలుసు. సమాజాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో వారు చేస్తున్న కార్యక్రమాలకి మన వంతు సహకారాన్ని కూడా అందిద్దాం. అదే క్రమంలో రాష్ట్ర మంత్రిగా, నిడదవోలు నియోజకవర్గం శాసనసభ్యునిగా నేను సైతం నాకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా నేను చేపట్టినటువంటి శాఖకి పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ మరొకమారు అభినందనలు తెలియజేస్తూ, అందరం కలిసి సమైక్యంగా మనం ఏదైతే 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించుకుందాం అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నామో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.